కాకినాడలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అంబేద్కర్ మేలుకొలుపు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యేలు కొండబాబు, ఆనందరావు జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని వారు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం, శాంతి, సమానత్వం, సోదరభావం నెలకొల్పడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. రేపు ఏదైతే 14వ తారీఖున జయంతి కార్యక్రమం జరుపుకున్న సందర్భంలో ఈ రోజున 10వ తారీఖునే ఆయన పుట్టినరోజు వేడుకలు ముందుగా జరుపుకుంటున్నాం ఈ రోజున. ఎందుకంటే 14వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులందరూ కలిసి, అదేవిధంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ డైరెక్టర్ కొల్లాబత్తారు అప్పారావు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే సోదరులు ఐతాబత్తుల ఆనందరావు ఇచ్చేస్తారు. వారికి, కడకంశెట్టి బాబీ గారికి, ఇతర నాయకులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారికి ఈ రోజున ఒక గొప్ప నాయకుడి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం, కానీ ఒక గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు, మన దేశం కాదు ప్రపంచం మెచ్చిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఒక గొప్ప నాయకుడు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజండి ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది పరిపాలన చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ, ఆలోచన విధానం కానీ ముందు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంగా తెలియజేస్తాం. రేపు ఏదైతే 14వ తారీఖున జయంతి కార్యక్రమం జరుపుకున్న సందర్భంలో ఈ రోజున భారతదేశ ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు వర్ధిల్లేలాగా నడుస్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఒక ఆంధ్రప్రదేశ్కో, ఒక భారతదేశానికో పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ఈవేళ పయనిస్తున్నారు. చైనాలో 400 అడుగుల విగ్రహాన్ని చైనా దేశం పెడుతుంది. అన్ని దేశాలు ఆయన విగ్రహాలు పెడుతున్నాయి. ఎందుకు పెడుతున్నాయంటే ఆయన ఒక జ్ఞాని, ఆయన ఒక ప్రపంచ మేధావి, ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన ఒక అవతార పురుషుడు. కాబట్టి ప్రపంచమంతా అంబేద్కర్ గారి ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచ ప్రజలందరూ అంబేద్కర్ సిద్ధాంతాలను తీసుకుని ప్రజలు అన్నదమ్ముళ్ళగా ఎలా కలిసి ఉండాలో దాన్ని వేళ ప్రపంచం మొత్తం అమలు చేయడానికి అంబేద్కర్ని వేళ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి అంబేద్కర్ గారి ఏప్రిల్ 14వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాకినాడలో మా సోదరులందరూ, ఈ యొక్క కూటమి గవర్నమెంట్లో ఉన్న సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని సందర్భంగా రేపు 14వ తారీఖున వారి జయంతి సందర్భంగా ముందుగా మేలు కొలుపు ర్యాలీ అని చెప్పి కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో మన కోనసీమలో చూసుకున్నట్టు ఎస్సీ రిజర్వేషన్లు 3 ఎంపీ ఉన్నారు. మా కాకినాడ జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ లేదు, త్వరలో అవుతుంది. కానీ అప్పటి వరకు కూడా ఈ కాకినాడ నియోజకవర్గంలో 7 పార్లమెంట్లో కూడా ఉన్నా లేకపోయినా మా సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలందరికీ కూడా సమన్వయం నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీకి ఉన్నతమైన స్థాయిలో మా ఎస్సీ సోదరులందరికీ కూడా ఉన్నతమైన స్థానాలు కల్పించి గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడలో ఈ యొక్క భారీ ర్యాలీ నిర్వహించడానికి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనా అంబేద్కర్ విగ్రహాలు కాకినాడలో ఒక 50 ఉంటాయి. రేచిలిపేటకో, అచ్యుతాపురానికో, బ్యాంకుపేటకో పరిమితం అయిపోయి 14వ తారీఖున అక్కడే చేసుకోవడం జరుగుతుంది. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ యొక్క ఎస్సీ నియోజకవర్గం కాకినాడ ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, మా పేటలకు అంబేద్కర్ పరిమితం కాకూడదు. స్టాట్యూ దగ్గరే ఈ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కాకినాడ నడిపోట్లో ఊరేగింపు చేసి ప్రజలందరూ మేలు కొలపాలా, ఆయన గురించి ఒక రోజు చర్చ జరగాలని చెప్పి 10వ తారీఖున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఒక చట్టాన్నైనా, ఒక న్యాయాన్నైనా, ఒక రాజకీయ వ్యవస్థనైనా మనం ఇంత చక్కగా నడపగలుగుతున్నాం అంటే అది ఒక అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. కాబట్టి ఈ రోజు ఎవరు మర్చిపోలేని పేరు ఒక అంబేద్కర్ గారని మీరు అందరికీ తెలియజేయడం అయింది. కొల్లబొద్దల అప్పారావు గారు ఇది 8వ అంబేద్కర్ జయంతి చేయడం కాకినాడ జిల్లా మొత్తానికి. కొండబాబు గారి సహాయ సహకారాలతో, ఆనందరావు గారు ఆశీస్సులతో, అప్పారావు గారు మరిన్ని ప్రోగ్రాములు, మరిన్ని అంబేద్కర్ జయంతులు ముందుకు ఇంకా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
ఒక చట్టాన్నైనా, ఒక న్యాయాన్నైనా, ఒక రాజకీయ వ్యవస్థనైనా మనం ఇంత చక్కగా నడపగలుగుతున్నాం.